హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు SMR తెలుగు ఎడ్యుకేషన్. మనం లాస్ట్ క్లాస్లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ రాయాలంటే మనకి ఏమేమి ఉండాలి? ఫస్ట్ మనకి ఫంక్షన్ తెలియాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్. మనం ఫంక్షన్ రాయాలంటే ఫస్ట్ మనకి అసలు ఏం చేయాలి? మనకి ఏం తెలియాలంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ నేమ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ ద పారామీటర్స్. So more than one parameter unte comma to separate chestam. Next one is return type. అంటే ఫంక్షన్ రాయాలంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటి, సో ఇన్పుట్ ఏ పారామీటర్స్ పాస్ చేయాలి, ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనేది మనం ముందే ఐడెంటిఫై చేసి రాయాలి. ఓకే, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో లూప్స్లో చేసిన ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ ఫంక్షన్ చేయొచ్చు. ఓకే, ఫంక్షన్స్ ఏంటంటే జస్ట్ కోడ్ రీయూజబిలిటీ, రైట్ వన్స్ అండ్ యూజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ గురించి డిస్కస్ చేసాం. సో ఆర్మ్స్ట్రాంగ్ అనే నెంబర్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ నెంబర్ ఇస్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్ బై యూజింగ్ ఫంక్షన్స్. ఈ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ సపోజ్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను, 153 అనే నెంబర్ తీసుకుంటున్నాను అనుకోండి. ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదో తెలియాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. ఈ నెంబర్కి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని 1 2 3. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనం ఎంటర్ చేసిన నంబర్ n అనేది 153 అయితే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి 3 ఉంటాయి. అదే మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది 37 ఉంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి 2 ఉంటాయి. అదే మనం ఎంటర్ చేసిన నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి 1 ఉంటాయి. అంటే ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏం తీసుకుంటున్నానంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? మనకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 రావాలంటే ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? n. కాబట్టి ఇక్కడ ఏం పాస్ చేయాలి? పారామీటర్ అని పాస్ చేయాలి. ఏ టైపు? ఇంట్. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాల్యూ రిటర్న్ చేయాలి. ఆ రిటర్న్ టైప్ ఏంటి? నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని మనకి 3 అంటే ఇక్కడ రిటర్న్ ఒక ఇంటీజర్ వాల్యూ అనేది రిటర్న్ చేయాలి. కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ ఏం రాయాలి? ఇంట్. దిస్ ఈజ్ వన్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో ఫస్ట్ మనం 1 by 1 చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేద్దాం. సో నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, యువర్ విష్, ఎనీ నేమ్ యూ హ్యావ్ టు టేక్. హియర్ ద పారామీటర్ ఈస్ 1 ఇంటీజర్ వాల్యూ. నెక్స్ట్ రిటర్న్ టైప్ ఈస్ 3 ఈజ్ ద ఇంట్ వాల్యూ. దిస్ ఈజ్ ద రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, దెన్ పారామీటర్. ఓకే, సెమీకోలన్ ఇస్తే డిక్లరేషన్ అవుతుంది. నెక్స్ట్ డిక్లరేషన్కి ఓపెన్ కర్లీ బేస్ క్లోజ్డ్ కర్లీ, ఇది ఫంక్షన్ డెఫినేషన్ అవుతుంది. ఓకే, అంటే ఒక ఫంక్షన్ రాయాలంటే మనకి ఏమేమి ఉండాలి? ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, ఒకసారి సో టు కన్వర్ట్ దిస్ కోడ్ ఇంటూ Alt F new F2. So file name is function2.c. So F5. ఓకే, ఇప్పుడు మనం గివెన్ నెంబర్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్, ఫస్ట్ నుంచి రాసుకుంటూ వద్దాం.
అంటే యూజర్ నుంచి ఫస్ట్ మనం ఎంటర్ చేయాలి, ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. 153 అనే నెంబర్ ఎంటర్ చేయాలి. ఎనీ నెంబర్, ఒక నెంబర్ అనేది యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. 153 అనే నెంబర్ ఎంటర్ చేద్దాం అనుకోండి. ఓకే, అంటే n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఆ స్కాన్ చేసిన వాల్యూ అంటే ఇంటి n అనేది డిక్లేర్ చేసి printf enter any number and scanf. So into n, next clear the screen, clr scr, next ask the user to enter printf enter any number and scanf %d comma address of n. ఆల్రెడీ మనకి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది బై యూజింగ్ లూప్స్లో రాయటం వచ్చు. సేమ్ లాజిక్, అక్కడ ఏ లాజిక్ అయితే రాసామో సేమ్ లాజిక్, కాకపోతే ఇక్కడ ఏంటంటే బై యూజింగ్ ఫంక్షన్ కోడ్ రీయూజబిలిటీ, రైట్ వన్స్ అండ్ యూజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫస్ట్ టు మనకి ఇక్కడ n అనే నెంబర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత గివెన్ నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబరో కాదనే చెక్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి, మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ గివెన్ నెంబర్ ఇస్ ఫ్యాక్టోరియల్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తాం. ఒకసారి ఇక్కడ ఆల్ట్ ఎఫ్ ఓపెన్, ఓకే ప్రోగ్రామ్ ఉన్నట్లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చెక్ చేద్దామంటే గివెన్ నెంబర్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. చెక్ చేయాలంటే సో ఫస్ట్ నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది సపరేట్ ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్, ఇది మెయిన్ అనేది ఫంక్షన్. ఫంక్షన్ రాయాలంటే ఏమి ఉండాలి, రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, ఇక్కడ నో పారామీటర్స్ కాబట్టి ఓపెన్ పారాన్సిస్, క్లోజర్ పారాన్సిస్. ఇక్కడ వాల్యూ అనేది రిటర్న్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ రిటర్న్ అనేవి స్టేట్మెంట్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి. మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలంటే ఇది ఫంక్షన్ డెఫినేషన్. మనం ఫంక్షన్ డెఫినేషన్ ఎనీ ఆర్డర్లో రాయొచ్చు. ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ ఎనీ ఆర్డర్లో రాయొచ్చు. అంటే ఈ మెయిన్ పైన రాసుకోవచ్చు, మెయిన్ కింద రాసుకోవచ్చు. ఓకే, ఎనీ ఆర్డర్లో రాయొచ్చు. నేను మెయిన్ కింద రాస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేద్దాం. సో రిటర్న్ ఫంక్షన్ నేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ అండ్ పారామీటర్స్ ఇంట్ n, రిటర్న్ టైప్ ఏంటి ఇంట్. ఇప్పుడు మనకి n వాల్యూ మనం ఎంటర్ చేసిన వాల్యూ అనేది nలో కాపీ అవుతుంది. ఇది ఫంక్షన్ డెఫినేషన్. దీన్ని డిక్లేర్ చేయాలి. ఫస్ట్ డిక్లేర్ చేయాలంటే ఏం మెన్షన్ చేయాలి, రిటర్న్ టైప్ ఇంట్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, నెక్స్ట్ టైప్ చెప్తే సరిపోతుంది. సో ది స్టేట్మెంట్ ఏమంటారు, ఫంక్షన్ డిక్లరేషన్. సో ఫంక్షన్ డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ మెన్షన్ ద రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, దెన్ పారామీటర్స్. ఓకే, సో ఫంక్షన్ డెఫినేషన్ రాయాలంటే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే ఫంక్షన్ డిక్లరేటర్ అంటారు. సో ఫంక్షన్ డిక్లరేటర్ షుడ్ మ్యాచ్ విత్ ద ఫంక్షన్ డెఫినేషన్. ఇక్కడ ఇంటూ ఉంటే ఇక్కడ సేమ్ మ్యాచ్ అవ్వాలి, ఇంటూ n. ఓకే, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే రైట్, అది ఒకసారి చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్లో n అంటే ఫర్ సపోజ్ మనం 153 అనేది ఎంటర్ చేస్తాం. 153 ఎంటర్ చేస్తే ఇందులో నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ మనకి లాస్ట్ లూప్స్లో మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాం. ఒక లూప్ రాయాలంటే ఏమి ఉండాలి, ఇనిషియలైజేషన్ ఉండాలి, కండిషన్ అండ్ దెన్ ఇటరేషన్. సో ఫర్ లూప్లో సో ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనల్ కాబట్టి సెమీకోలన్ ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ n వాల్యూ 153 ఇందులో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ n గ్రేటర్ దాన్ 0. n గ్రేటర్ దాన్ 0 అయితే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ ప్లస్ చేయాలి. ప్లస్ ఈచ్ టైం 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేసి n ఈజ్ ఈక్వల్ టు n/10. సో ఈ లూప్ అనేది n టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎన్ని డిజిట్స్ అంటే n టైమ్స్. ఇక్కడ 153 కాబట్టి ఫస్ట్ టైం నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, సెకండ్ టైం 2, నెక్స్ట్ టైం 3. ఓకే, అంటే ఇక్కడ ఇందులో ఈ బాడీలో మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దాని వాల్యూ 0కి ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, సేమ్ అదే కోడ్ రాస్తాం. సో ఇంటూ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇనిషియల్గా 0, దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్. సో ఫర్ నో ఇనిషియలైజేషన్ సెమీకోలన్ n greater than 0, కండిషన్ n is equal to n/10.
సో ఈచ్ టైం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ ప్లస్. సో ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి మనకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది ఎన్డీలో ఉంటుంది, అది రిటర్న్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ డెఫినిషన్. ఇది ఫంక్షన్ డెఫినిషన్. ఈ ఫంక్షన్ డెఫినిషన్లో దిస్ ఈజ్ ద ఫార్మల్ పారామీటర్. సో వీటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు, ఫార్మల్ పారామీటర్స్. ఓకే, మనకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ అవసరమైతే ఈ ఫంక్షన్ కోడ్ రీయూజబిలిటీ, మనకి ఎక్కడైతే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనే ఫంక్షన్ కావాలో అప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు మనకి 153 ఎంటర్ చేస్తాం. 153 ఎంటర్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి 3 అని వచ్చేసినాయి. ఓకే, నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఈచ్ డిజిట్ని ఇక్కడ 3 అనేది తీసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 కాబట్టి క్యూబ్ చేయాలి, ప్లస్ నెక్స్ట్ 5 తీసుకుని 5 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. అంటే ఇక మనం పవర్ అనే ఫంక్షన్ రాయాలి. దేనికి పవర్ రాయాలి, లాస్ట్ డిజిట్కి. లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది మనకి, n mod 10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది. సో లాస్ట్ డిజిట్కి n mod 10 లాస్ట్ డిజిట్ వస్తుంది. ఆ లాస్ట్ డిజిట్ని పవర్ చేయాలి. ఎన్ని టైమ్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి అన్ని, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 3. కాబట్టి మనం ఈ పవర్ 3 క్యూబ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇన్పుట్ ఏం కావాలి, మనం ఏదైనా ఒక ఫంక్షన్ రాయాలంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ అవర్ విష్. నెక్స్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఇన్పుట్. ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, మనం ఇక్కడ n అనే వాల్యూ ఇవ్వాలి, నెక్స్ట్ ఇది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్, ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ ఏం తీసుకుంటున్నానంటే పవర్ అనేది తీసుకుంటున్నాను. ఆల్రెడీ మన దగ్గర ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ POW అనేది ఉంది math.hలో, మన ఓన్ ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ పవర్. మనకి ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఇది ఒక నంబర్ ఇంట్ సమ్ n, నెక్స్ట్ క్యూబ్ అంటే ఇది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇదేమవుతుంది, పారామీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 3 క్యూబ్ అంటే 3 × 3 × 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది 27. ఈ 27 అనేది ఏ టైపు, ఇంటీజర్. కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అనేది ఏంటి, ఇంటీజర్. సో ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అనేది ఇంటీజర్. సో ఇక ఫంక్షన్ డెఫినేషన్ అనేది రాయాలి. అంటే మనం పవర్ ఫంక్షన్ రాయాలంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇన్పుట్ ఈస్ 2 నెంబర్స్. ఫస్ట్ వన్ ఈస్ లాస్ట్ డిజిట్ 153లో లాస్ట్ డిజిట్ని పవర్ క్యూబ్ చేయాలి. ఎన్ని టైమ్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ టైం. అంటే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి, మేబీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, లేకపోతే 3 ఉండొచ్చు. అంటే మనం ఇక్కడ ఎవ్రీ టైం దీన్ని మల్టిప్లై చేయాలి 3 × ఈ లాస్ట్ డిజిట్ని. అంటే ఇక్కడ ఎంటర్ చేసి మన ఎన్ని, ఈ 3 అనేది ఎక్కడ ఉంది మనకి ఎన్లో ఉంది, ఈ ఎన్ని మల్టిప్లై చేయాలి n × n. అలా ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటే అన్ని టైమ్స్. అంటే మనకు లూప్ అనేది నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి 3 ఉంటే సో మల్టిప్లికేషన్ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది, 3 టైమ్స్. నెంబర్ ఆఫ్ డిజిట్ అనేది 4 ఉంటే మల్టిప్లికేషన్ అనేది ఎన్ని టైమ్స్ జరుగుతుంది, 4 టైమ్స్. కాబట్టి ఇక్కడ లూప్ రాయాలి. ఆ లూప్లో ఫర్ i = 1 నుంచి i <= నెంబర్ ఆఫ్ డిజిట్స్ వరకు i++. ఎవ్రీ టైం మనం ఏ వాల్యూ మల్టిప్లై చేయాలి, n వాల్యూ ఈచ్ టైం. కాబట్టి ఇక్కడ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని సో మల్టిప్లికేషన్ ఐడెంటిటీ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 1 అసైన్ చేయాలి. ఇక్కడ రిజల్ట్ n. మనం 3 × 3 × 3 కదా, ఆ 3 అనే వాల్యూ ఎక్కడుంది మనకి nలో ఉంది. అంటే ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి మనకి ఆ 3 క్యూబ్ వాల్యూ అనేది ఎందులోకి వస్తుంది, రిజల్ట్లోకి వస్తుంది. ఆ వాల్యూ రిటర్న్ చేయాలి, రిటర్న్ రిజల్ట్. సో ఇది ఈ ఫంక్షన్ ఎందుకంటే టు క్యాల్కులేట్ ద పవర్ ఆఫ్ ఏ నంబర్స్. ఓకే, సో ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ రాద్దాం. ఫస్ట్ ఫంక్షన్ రాయాలంటే ఏమి ఉండాలి, ఫంక్షన్ డెఫినేషన్, దెన్ ఫంక్షన్ డిక్లరేషన్. ఇది ఫంక్షన్ డెఫినేషన్. దీని ఫంక్షన్ డిక్లరేషన్ ఏమవుతుంది, యూ హ్యావ్ టు మెన్షన్ ద రిటర్న్ టైప్ అండ్ దెన్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ దెన్ పారామీటర్స్. ఓకే, ఇక్కడ
సో రిటర్న్ టైప్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ పవర్ ఇక్కడ మోర్ దెన్ వన్ పారామీటర్ ఉంటే కామాతో సపరేట్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్. ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ ఓకే. ఇప్పుడు మనం దీనికి ఈక్వలెంట్గా ఏం రాయాలి? ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. ఫంక్షన్ డెఫినేషన్ రాయాలంటే ఫస్ట్ డిక్లరేటర్ రాయాలి. డిక్లరేటర్ ఈజ్ నథింగ్ బట్ మెన్షన్ ద రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ దెన్ పారామీటర్స్. నెక్స్ట్ ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్. Next return type name of the function power and then int n comma int number of digits. మన వేరియబుల్ నేమ్స్ ఎనీ నేమ్స్ రాసుకోవచ్చు. ఇవి ఫార్మల్ పారామీటర్స్. ఇట్స్ కాల్డ్ ఫంక్షన్ డెఫినిషన్. ఇక మనకి పవర్ ఫంక్షన్ ఎలా వస్తుంది? ఇది మనం 3 క్యూబ్ చేయాలనుకుంటే 3 అనేది nలో కాపీ అవుతుంది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 అయితే ఇక్కడ 3 వస్తుంది. ఫర్ సపోజ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 అయితే 4. అంటే ఇక మనం ఈ 3ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? 4 టైమ్స్. అంటే 3 పవర్ 4. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్ని టైమ్స్ మనం ఈ 3ని మల్టిప్లై చేయాలి. ఈజ్ నథింగ్ బట్ లూప్ రాస్. అంటే 3ని 3 × 3 × 3 ఎన్ని టైమ్స్ రాయాలి? 4 టైమ్స్. అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 ఉంటే 4 టైమ్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 ఉంటే 3 టైమ్స్. అందుకే మనం లూప్ రాస్తున్నాం. ఎన్ని టైమ్స్? ఫస్ట్ 1 నుంచి నెంబర్ ఆఫ్ డిజిట్స్ వరకు. సో లూప్ కోసం i అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇంటూ i. నెక్స్ట్ మనం రిజల్ట్ అనే వేరియబుల్లో మల్టిప్లికేషన్ ఐడెంటిటీ 1 తీసుకున్నాం, మల్టిప్లై చేయాలి కాబట్టి. సో i ఈజ్ ఈక్వల్ టు 1, i less than or equal to number of digits i plus plus. So each time మనం result is equal to result into n. అంటే మనకి ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి ఇది ఒక ఫంక్షన్ డెఫినేషన్. మనకి ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3, 153లో లాస్ట్ డిజిట్ 3. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 × 3 × 3 ఇక్కడ 1 లూప్. ఈ లూప్ అనేది ఫస్ట్ టైం రిజల్ట్లో 1 ఉంటుంది. 1 × 3 అంటే ఫస్ట్ టైం రిజల్ట్లోకి వాల్యూ 3 వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది. అప్పుడు 2 less than or equal to n ds. ఇప్పుడు రిజల్ట్లో వాల్యూ 3 ఉంది కాబట్టి 3 × n 3 9 వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది 3. సో 3 less than or equal to 3 కండిషన్ 2. రిజల్ట్లో 9 ఉంది. 9 × 3 27. అంటే రిజల్ట్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 27 వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 4 అవుతుంది. 4 less than or equal to 3 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఇక్కడ వాల్యూ రిటర్న్ చేయాలి, రిటర్న్ రిజల్ట్. ఓకే రైట్. అది ఒకసారి చూడండి. ఇక్కడ ఇది ఒక ఫంక్షన్ డెఫినేషన్. పవర్ అనేది ఇది ఒక ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఒక ఫంక్షన్ డెఫినేషన్. మనం ఫంక్షన్ డెఫినేషన్స్ని ఎనీ ఆర్డర్లో రాయొచ్చు. అంటే మెయిన్ అనేది ఒక ఫంక్షన్, ఇక్కడ మెయిన్ అనేది కూడా ఒక ఫంక్షన్, మెయిన్ అనేది కూడా ఒక ఫంక్షన్. ఇది ఒక ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఒక ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఒక ఫంక్షన్ డెఫినేషన్. అంటే ఒక సిప్ ఫైల్లో ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్ అనేవి రాయొచ్చు, ఎనీ ఆర్డర్లో రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇచ్చిన నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదో తెలియాలి మనకి. ఓకే. సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదో తెలియాలంటే నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చెక్ చేయాలి? సో మనం ఫస్ట్ ఇక్కడ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అని తీసుకుంటున్నాను, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్.
first you have to think about what is the name of the function, what is the input, what is the output. For suppose నేను ఇక్కడ ఒక ఇంటీజర్ నెంబర్ అని ఇచ్చాను, ఇన్పుట్ 153 అని ఇచ్చాను. ఈ 153 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబరా కాదనేది మనకు తెలియాలి. అంటే ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఓ ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, మన ఇష్టం ఎనీ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో ఇది పారామీటర్ ఇంట్. సో నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ అవర్ విష్. ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అని తీసుకుంటున్నాను. సో ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్. ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, మనం ఒక ఇంటీజర్ ఇవ్వాలి, ఒక నంబర్ సమ్ ఎన్. ఓకే నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. ఈజ్ అంటే అవునా కాదా అనేది. ఓకే అయితే ఇక్కడ మనం ఏం చెక్ చేద్దాం అంటే ఇన్ సి లాంగ్వేజ్ 0 మీన్స్ ఫాల్స్, నాన్ 0 మీన్స్ ట్రూ. అంటే ఇది ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అయితే 1 రిటర్న్ చేద్దాం, లేకపోతే 0 రిటర్న్ చేద్దాం. కాబట్టి 0 or 1, కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, 0 or 1 రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ఇంట్. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, వాట్ ఈస్ ద ఇన్పుట్, వాట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్తో వర్క్ చేస్తున్నామంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఫంక్షన్ నేమ్ ఏంటి, ఏం పారామీటర్స్ పాస్ చేయాలి, ఆ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది. ఓకే ఇప్పుడు మనం ఇక్కడ 153 అనేది వచ్చింది. అంటే ఈ ఫంక్షన్ యొక్క ఇన్పుట్ అనేది ఒక నెంబర్ ఇవ్వాలి, ఆ ఇచ్చిన నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ కాదనే చెక్ చేయాలి. మనకు ఆల్రెడీ ఆర్మ్స్ట్రాంగ్ అనే లాజిక్ తెలుసు కదా. 153 ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఏంటి, 153 ఎంటర్ చేస్తే ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాల్కులేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని 3. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఈచ్ డిజిట్ని పవర్ చేయాలి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటే ఈచ్ డిజిట్ని ఆ నెంబర్ ఆఫ్ డిజిట్స్ టైమ్స్ పవర్ చేయాలి. అంటే ఇక్కడ 3 క్యూబ్, నెక్స్ట్ టైం 5 క్యూబ్, నెక్స్ట్ టైం 1 క్యూబ్. అంటే ఇవన్నిటిని సమ్ చేయాలి. ఓకే సో సమ్ చేయడానికి నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్లో ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ సమ్ మనం యాడ్ చేయాలి కాబట్టి 3 క్యూబ్, 5 క్యూబ్, 1 క్యూబ్ అనే వాల్యూస్ యాడ్ చేయాలి ఒక వేరియబుల్కి. ఆ వేరియబుల్కి యాడ్ చేయడం కోసం సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, ఇనిషియల్ వాల్యూ ఈజ్ 0. నెక్స్ట్ మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తాయి, మనకి ఆల్రెడీ ఫంక్షన్ రాసాం నంబర్ ఆఫ్ డిజిట్స్, ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటామే. ఓకే ఒక ఫంక్షన్ని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయొచ్చు, ఎనీ ఫంక్షన్ని ఎనీ ఫంక్షన్స్ కాల్ చేసుకోవచ్చు. అంటే ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్లో ఏం కాల్ చేస్తున్నాం మనం, నంబర్ ఆఫ్ డిజిట్స్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ నేమ్ సో నంబర్ ఆఫ్ డిజిట్స్, ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఎన్ వాల్యూ ఇవ్వాలి. ఇస్తే మనకి ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, 153 ఇస్తే సో ఇంట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ అనే వాల్యూ డిక్లేర్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ మనం పవర్, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈచ్ డిజిట్ని అంటే 5 క్యూబ్ ప్లస్ 153 యాడ్ చేస్తే 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అంటే పవర్ చేయాలి. దేన్ని పవర్ చేయాలి, ఈ లాస్ట్ డిజిట్ని. లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది, n mod 10 చేస్తే లాస్ట్ డిజిట్ వస్తుంది. ఈ లాస్ట్ డిజిట్ని ప్లస్ దేనికి పవర్ అప్లై చేయాలి, నెంబర్ ఆఫ్ డిజిట్స్కి. అంటే మనం పవర్ ఫంక్షన్ కావాలంటే ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఇక్కడ n mod 10 నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ పవర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, పవర్ ఆఫ్ n mod 10 అంటే మనకి లాస్ట్ డిజిట్ వస్తుంది, కామా దేని ఎన్ని టైమ్స్ పవర్ చేయాలి, ఆ నంబర్ ఆఫ్ డిజిట్స్ టైం. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, 3 క్యూబ్ అని వచ్చింది, దీన్ని సమ్కి అసైన్ చేయాలి. కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ పవర్ ఆఫ్ n mod 10, n. ఓకే అయితే ఇది రిపీటెడ్గా జరగాలి కదా, 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్
ప్లస్ 1 క్యూబ్. ఇది రిపీటెడ్గా జరగాలి. రిపీటెడ్గా జరగాలంటే మనం ఏం రాయాలి, లూప్ అనేది రాయాలి. ఓకే, అంటే ఈ స్టేట్మెంట్ అనేది లూప్లో రాయాలి. సో ఫర్ ఇనిషియలైజేషన్ అనేది అవసరం లేదు, ఎన్లో ఉంది కదా, ఎన్ వాల్యూ ఇనిషియలైజేషన్ అవసరం లేదు. అంటే ఎన్ మోడ్ ఎన్ గ్రేటర్ దాన్ 0 అయితే ఎన్ ఈజ్ ఇది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/10. ఓకే, సో ఇది ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 27 ప్లస్ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు 5 క్యూబ్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, 125 ప్లస్ 1 క్యూబ్. ఈ సమ్ అంత వస్తుంది. ఓకే, ఇది మొత్తం యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 153 వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు మనం ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రెండు వాల్యూ చెక్ చేయాలి, సమ్లో ఉన్న వాల్యూ ఎన్లో ఉన్న వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ కాదా చెక్ చేయాలి. బోత్ ఆర్ ఈక్వల్ అయితే గివెన్ నెంబర్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, లేకపోతే నాట్ యాజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. అయితే ఇక్కడ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎన్ వాల్యూ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. కానీ మనం 0తో కంపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ అనదర్ వేరియబుల్ తీసుకుంటున్నాం, ఎమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఇంటూ ఎమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దానికి ఎన్ వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఈ లూప్ అంతా ఎమ్ మీద రద్దు, అంటే ఎమ్ గ్రేటర్ దెన్ 0, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు m/10, ఇది m mod 10. ఇప్పుడు మనం ఏ రెండు కంపేర్ చేయాలి, ఎన్లో ఉన్న వాల్యూ సమ్లో ఉన్న వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ అయితే, సో ఇఫ్ సమ్లో ఉన్న వాల్యూ అండ్ ఎన్లో ఉన్న వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ అయితే రిటర్న్ 1 రిటర్న్ చేయాలి, ఎల్స్ లేకపోతే రిటర్న్ 0 రిటర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తే సో రిటర్న్ టైప్ ఏంటి ఇక్కడ ఇంటీజర్. ఇప్పుడు మనం ఒక నెంబర్ ఇస్తే 153 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఇదంతా క్యాలిక్యులేట్ అయ్యి సమ్ వాల్యూ ఎన్ వాల్యూ 153 ఈజ్ ఈక్వల్ టు 153 అయితే రిటర్న్ 1, అంటే ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది, 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ రాద్దాం. సో కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ నేమ్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్, ఇన్పుట్ ఏమాలి, మనం ఒక నంబర్ ఇవ్వాలి. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ డెఫినిషన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేయాలి. రిటర్న్ టైప్ ఏంటి, ఇంటీజర్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్, నెక్స్ట్ ఇంట్ ఎన్. ఇక్కడ టైప్ చెప్తే సరిపోతుంది, ఎన్ ఇచ్చినా కూడా ఎర్రర్ ఏం రాదు. ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్లో సమ్ కోసం ఒక వేరియబుల్ కావాలి, ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ ఇంటూ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి, ఇంటూ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే రైట్, ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్ కాల్ చేయాలి, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎన్. ఈ ఫంక్షన్ కాల్ అయ్యి మనకు నంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తుంది. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్ నో ఇనిషియలైజేషన్. సో కాబట్టి ఎంఏ చేస్తున్నాము, ఎమ్ గ్రేటర్ దాన్ 0, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు m/10. సో ఈచ్ టైమ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇక్కడ పవర్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి. దేనికి m mod 10 కామా నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సో ఈ కోడ్ అంతా రిపీట్ అయిన తర్వాత ఇఫ్ సమ్లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్లో ఉన్న వాల్యూ ఈక్వల్ అయితే రిటర్న్ 1, ఎల్స్ రిటర్న్ 0.
ఎల్స్ రిటర్న్ 0. ఓకే రైట్. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేసుకుందాం. ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనేది ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. మనం n వాల్యూ స్కాన్ చేసాం కదా, స్కాన్ చేసిన తర్వాత ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఆ రిటర్న్ టైప్ ఇంటీజర్ కాబట్టి ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ ఆఫ్ n. ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ వాల్యూకి అసైన్ చేస్తున్నాను i. ఈ పైన i అనేది డిక్లేర్ చేస్తున్నాం, ఇంట్ i అనేది, ఇంట్ i. ఓకే ఇప్పుడు ఇఫ్ iలో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే printf given number %d is సో ఆర్మ్స్ట్రాంగ్ అని ఇస్తున్నాను, కామా n. ఎల్స్ printf /n given number %d is నాట్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఇచ్చాను. ఓకే సో ఇక్కడ కూడా /n అని ఇస్తాను. ఇక్కడ కూడా ఎంటర్ ఎన్ని నెంబర్ దగ్గర కూడా 2 times /n అని ఇస్తున్నాను. ఓకే రైట్. రైట్ సో చూడండి, సో అంటే మనం ఈ ఫంక్షన్లో టోటల్గా ఎన్ని ఫంక్షన్స్ రాసాం. సో వైడ్ మెయిన్, ఇది ఒక మెయిన్ ఫంక్షన్. సో టోటల్గా 3 ఫంక్షన్స్ రాసాం. నెంబర్ ఆఫ్ డిజిట్స్, పవర్, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే ఇవన్నీ కూడా మెయిన్లో రాస్తాం. సో చూడండి, ఒక C ఫైల్లో ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు, ఎనీ సీక్వెన్స్లో రాసుకోవచ్చు. అంటే దీని తర్వాత ఇది రాయాలని రూల్ ఏం లేదు. ఓకే ఎనీ సీక్వెన్స్లో రాసుకోవచ్చు. మనకి కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ జరుగుతుంది. కంపైలేషన్ ప్రాసెస్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ అనేది ఆల్వేస్ ఎప్పుడు కూడా మెయిన్ టు మెయిన్ జరుగుతుంది. మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎనీ ఫంక్షన్ నుంచి ఎనీ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ రాసాం, పవర్ రాసాం, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ రాసాం. మనకు అవసరమైతే ఎనీ ఫంక్షన్ నుంచి ఎనీ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఓకే సో చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు మెయిన్లో సో మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్లో ఉన్న ఒకే ఒక వేరియబుల్స్ ఏంటి, n, i. సో n వాల్యూ, నెక్స్ట్ i వాల్యూ. ఓకే ఇప్పుడు n వాల్యూ మనం ఎంటర్ చేయాలి. యూజర్ నుంచి 153 అని ఎంటర్ చేస్తాను. 153 అని ఎంటర్ చేస్తాం. iలో ఇనిషియల్గా ఏ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్, ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు వీటిని ఎప్పుడు కూడా ఏమంటాం, సో యాక్చువల్ పారామీటర్స్ అంటారు, లేకపోతే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో యాక్చువల్ పారామీటర్స్ ఆర్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే మనకి ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు కంట్రోల్ ఎక్కడికి వస్తుందంటే ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్కి వస్తుంది. సో ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్కి వస్తుంది. వచ్చినప్పుడు ఈ ఎన్లో ఉన్న వాల్యూ ఈ ఎన్లో కాపీ అవుతుంది. బోత్ వీటిని ఏమంటారు, ఫార్మల్ పారామీటర్స్ అంటారు. చూడండి, యాక్చువల్ పారామీటర్ డిఫరెంట్, ఫార్మల్ పారామీటర్ డిఫరెంట్. బోత్ ఆర్ సేమ్ నేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. బట్ సేమ్ నేమ్ ఇచ్చినా బోత్ ఆర్ సేమ్ కాదు. అది సపరేట్ వేరియబుల్, ఇది సపరేట్ వేరియబుల్. ఎన్లో ఉన్న వాల్యూ ఎన్లో కాపీ అవుతుంది. అది ఒకవేళ n1 అని తీసుకుంటే n1లో కాపీ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, n. ఇక్కడ కాపీ చేసిన 153 అనేది 153కి కాపీ అవుతుంది. ఎప్పుడైతే కంట్రోల్ ఎక్కడికి వస్తుందో ఈ మెమరీ డియాలికేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఉంది. సమ్ ఇనిషియల్గా 0 ఉంటుంది.
నెక్స్ట్ ఎంలో ఎన్ వాల్యూ ఉంటుంది 153. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది. సో కంట్రోల్ ఎక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మనకి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు మన కంట్రోల్ మళ్ళీ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్ నుంచి మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుందంటే సో నంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే మనం ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనే ఫంక్షన్కి వస్తుంది. సో కంట్రోల్ ఇక్కడి నుంచి నెంబర్ ఆఫ్ డిజిట్స్కి వస్తుంది. మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్లో ఇది యాక్చువల్ పారామీటర్. సో యాక్చువల్ పారామీటర్ ఆర్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఎప్పుడైతే కంట్రోల్ ఇక్కడి నుంచి ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్కి వచ్చినప్పుడు ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్లో ఉన్న వేరియబుల్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనే ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ ఎన్. ఇది ఫార్మల్ పారామీటర్స్, సేమ్ అని ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 153 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంది. సో ఇనిషియల్గా 0. ఇప్పుడు మనకి ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఎన్డి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, సెకండ్ టైం 2, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ రిటర్న్ ఎన్డి. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తాం, మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుందంటే మళ్ళీ కంట్రోల్ ఇక్కడికి వచ్చి నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఆ రిటర్న్ వాల్యూ ఎంత 3, ఆ 3 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయ్యి ఈ ఎన్డీలోకి 3 వస్తుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్లో వాల్యూ ఎంత ఉంది 3. నెక్స్ట్ అంటే కంట్రోల్ మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చేసింది, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్కి వచ్చేసినప్పుడు ఈ మెమరీ అంతా కూడా డీఅల్కేట్ అయిపోతుంది. ఈ మెమరీ అంతా కూడా డీఅల్కేట్ అవుతుంది. ఇది ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది డీఅల్కేట్ అవుతుంది, మళ్ళీ అల్కేట్ అవుతుంది. ఈ మెమరీ అంతా కూడా డీఅల్కేట్ అయిపోతుంది. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వచ్చాం మనం, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్లో ఉన్న వాల్యూ ఎంలో కాపీ అవుతుంది 153. సో 153 గ్రేటర్ దాన్ 0, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి సమ్లో ఇనిషియల్గా 0 ఉంది. ప్లస్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్ నుంచి ఎక్కడికి వస్తుందంటే పవర్ అనే ఫంక్షన్కి వస్తుంది. ఈ పవర్ అనే ఫంక్షన్లో 2 పారామీటర్స్ పాస్ చేస్తాం. ఇవన్నీ కూడా వీటిని ఏమంటారు, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే సో ఇక్కడ మనం ఇప్పుడు కంట్రోల్ పవర్ అనే ఫంక్షన్లో ఇక్కడ వస్తుంది, పవర్ అనే ఫంక్షన్కి వస్తుంది. ఇక్కడ ఎన్, ఇవి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని తీసుకున్నాం మనం. వేరియబుల్ నేమ్స్ ఎనీ నేమ్ తీసుకోవచ్చు. ఇవి ఫార్మల్ పారామీటర్స్, సేమ్ నేమ్ ఉండొచ్చు లేదా డిఫరెంట్ నేమ్ ఉండొచ్చు. ఓకే ఇప్పుడు మనకి ఇంత ముందున్న వాల్యూ M10లో ఉన్న వాల్యూ ఎన్లో కాపీ అవుతుంది. అయితే ఒకసారి చూడండి, మన ఫంక్షన్స్ పారామీటర్స్ ఎప్పుడు ఎలా కాపీ అవుతాయంటే రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ ఎంత ఉంది 3 కదా, ఆ 3 అనే వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ n/10 వాల్యూ కాపీ అవుతుంది సెకండ్ టైం. ఎంత వస్తుంది వాల్యూ, n/10 అంటే లాస్ట్లో 3 వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత పవర్, ఇదంతా రిజల్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్ ఉంది. నెక్స్ట్ I అనే వేరియబుల్ ఉంది లూప్ కోసం. మెమరీ అలకేట్ అవుతుంది. రిజల్ట్లో ఇనిషియల్గా 1 ఉంది,
ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు రిజల్ట్లోకి 1 ఇంటూ n వాల్యూ ఎంత 3, సో 3 వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 2 అవుతుంది, ఫస్ట్ 1 నెక్స్ట్ 2 అవుతుంది. సో 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 3 ఇంటూ 3, సో ఇక్కడ 9 వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఎస్ కండిషన్ ట్రూ, ఇంటూ 3 27 వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 4 అవుతుంది. సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ఫాల్స్, దెన్ ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. రిటర్న్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ అయింది అంటే మళ్ళీ కంట్రోల్ పవర్ ఫంక్షన్ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్కి వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ ఈ మెమరీ అంతా కూడా డీఅలొకేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఆ రిటర్న్ వాల్యూ ఎంత మనకి 27. సో సమ్లో వాల్యూ ఎంత ఉంది, 0 + 27 అంటే సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 27 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వన్స్ అగైన్ m/10, మనకి mలో 153 ఉంది, 150/10 అంటే వాల్యూ వస్తుంది 15. మళ్ళీ పైకి ఇక్కడ వస్తుంది 15 గ్రేటర్ దాన్ 0, ఎస్ కండిషన్ ట్రూ. మళ్ళీ వన్స్ అగైన్ పవర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. m/10 అంటే 5, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత 3. మళ్ళీ ఇక్కడి నుంచి కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ పవర్ ఫంక్షన్కి వస్తుంది. అంటే వన్స్ అగైన్ ఇక్కడి నుంచి మళ్ళీ పవర్ ఫంక్షన్కి వచ్చి పవర్ ఫంక్షన్లో n వాల్యూ, నంబర్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ 3, n వాల్యూ ఈ వాల్యూ ఎంత 5. మళ్ళీ ఇక్కడ 5³ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ అయిన తర్వాత ఆ క్యాలిక్యులేట్ అయిన వాల్యూ రిజల్ట్లోకి వస్తుంది. ఎంత వస్తుంది 155. లూప్లో అయి ఉంటుంది. I వాల్యూ ఫస్ట్ టైం 1, నెక్స్ట్ I వాల్యూ 2. ఇక్కడికి వచ్చి ఈ కోడ్ అంతా రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ టైం 5, సెకండ్ టైం 25, థర్డ్ టైం 125. నెక్స్ట్ టైం కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ రిటర్న్. ఆ రిటర్న్ వాల్యూ వచ్చి మళ్ళీ ఎప్పుడైతే కంట్రోల్ పవర్ ఫంక్షన్ నుంచి మళ్ళీ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్కి వస్తుంది, అప్పుడు ఈ మెమరీ అంతా కూడా డీఅలొకేట్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. రిటర్న్ వాల్యూ 125 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఆల్రెడీ మనకు సమ్లో వాల్యూ ఎంత ఉంది, 27 + 125 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 152 అనేది సమ్కి అసైన్ అవుతుంది. అంటే సమ్లోకి 152 ఉంది. నెక్స్ట్ m = m/10. ఇప్పుడు mలో వాల్యూ ఎంత ఉంది మనకి 15/10 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. వన్స్ అగైన్ 1 గ్రేటర్ దాన్ 0, ఎస్ కండిషన్ ట్రూ. మళ్ళీ వన్స్ అగైన్ పవర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. మన ఇక్కడ పవర్లో m/10 అంటే వాల్యూ ఎంత 1, వాల్యూ 1, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే 3. మళ్ళీ పవర్ ఫంక్షన్ కావాలి, కంట్రోల్ మళ్ళీ అక్కడికి వస్తుంది. మళ్ళీ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్ నుంచి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ 3, m/10 వాల్యూ nలో కాపీ అవుతుంది ఎంత 1. అంటే ఇక్కడ 1 × 1 అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, పవర్ ఫంక్షన్కి వచ్చి ఈ రిజల్ట్లోకి ఎంత వస్తుంది 1 × 1 ఇక్కడ I వాల్యూ. సో లూప్ అనేది ఫస్ట్ టైం 1, సెకండ్ టైం 2, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4 అవుతుంది. కండిషన్ ఫాల్స్, అవుట్ ఆఫ్ ది లూప్, రిజల్ట్ 1 వస్తుంది. ఆ రిటర్న్ అనేది చేసాం కాబట్టి మళ్ళీ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ వస్తుంది. ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది ఎంత 1. ఆల్రెడీ సమ్లో ఎంత ఉంది వాల్యూ 152 ఉంది. సో 152 + 1 వాల్యూ ఎంత 153 అంటే సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది 153 వస్తుంది. నెక్స్ట్ m వాల్యూ m/0 అవుతుంది. సో 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్, ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. నాకు సమ్లో ఉన్న వాల్యూ ఎంత 152, 153, nలో ఉన్న వాల్యూ ఎంత 153.
బోత్ ఆర్ ఈక్వల్ కాదా చెక్ చేస్తుంది. ఎస్ ఆపరేటర్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు నాకు కంట్రోల్ అనేది ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చినప్పుడు ఈ మెమరీ అంతా డియాలికేట్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఈ వాల్యూ రిటర్న్ అయినప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే రిటర్న్ 1. ఈ ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ చేస్తాం, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనేది మళ్ళీ మెయిన్కి. సో కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందంటే మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ మెమరీ అంతా కూడా డియాలికేట్ అయిపోతుంది. ఈ మెమరీ అంతా కూడా డియాలికేట్ అయిపోతుంది. ఓకే, అయితే మనం ఇక్కడ ఎక్కడ కాల్ చేస్తాం, ఆ రిటర్న్ వాల్యూ మనం ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూ 1 వచ్చింది. ఆ 1 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఐలోకి వాల్యూ 1 వస్తుంది. నాకు 1లో ఉన్న వాల్యూ 1కి ఈక్వల్ అయింది. మీనింగ్ ఏంటి, ఐలో ఉన్న వాల్యూ ఎంత 1, 1 డబుల్ ఈక్వల్ టు 1. ఎస్ కండిషన్ ట్రూ అయితే గివెన్ నెంబర్ n 153 ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్కి వచ్చి గివెన్ నెంబర్ n ఈజ్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, 153 ట్రూ కాబట్టి ఐలోకి వాల్యూ 1 వస్తుంది. సో గివెన్ నెంబర్ %d ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ వచ్చిన తర్వాత కంట్రోల్ ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఈ మెమరీ అంతా కూడా డియాలికేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫంక్షన్స్ని ఎనీ ఆర్డర్లో రాసుకోవచ్చు. మనకి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎప్పుడు కూడా మెయిన్ టు మెయినే జరుగుతుంది. ఎనీ ఫంక్షన్ నుంచి కాల్ చేసుకోవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. మనకి ఆల్రెడీ ఫంక్షన్స్ కాన్సెప్ట్లో లాజిక్ ఏమి ఉండదు. మీకు ఆల్రెడీ మీరు లూప్స్లో నేర్చుకున్న లాజిక్ ఇక్కడ ఉంటుంది. ఎక్స్ట్రా మీకు ఏంటంటే ఫ్లో కంట్రోల్, ఎలా కాల్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, వాల్యూ అనేది ఎలా రిటర్న్ అవుతుంది, ఒక ఫంక్షన్ ఎలా రాయొచ్చు. ఓకే రైట్, ఒకసారి చూడండి ఇక్కడ F7. సో క్లియర్ ద స్క్రీన్, ఎంటర్ ఎనీ నెంబర్ 153 అని ఇస్తున్నాను. సో విండోస్ వాచ్, మీకు n వాల్యూ చూపిస్తాను. n వాల్యూ, నెక్స్ట్ i వాల్యూ, నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్, నెక్స్ట్ పవర్ ఫంక్షన్ రాసినప్పుడు ఏం క్యాలిక్యులేట్ అవుతుంది, రిజల్ట్ కదా. సో రిజల్ట్ వాల్యూ, నెక్స్ట్ సమ్, ఓకే ఒకసారి చూడండి. మనకి కంట్రోల్ ఇక్కడి నుంచి ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్కి వస్తుంది. F7 మనకి nలో ఉన్న వాల్యూ ఎంత 153. ఇప్పుడు m కూడా యాడ్ చేస్తున్నాను. డీబగ్ వాచ్ ఎంలో కూడా 153 వస్తుంది. F7 ఇక్కడ సమ్. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫంక్షన్ ఒకసారి చూడండి. కంట్రోల్ ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డిజిట్స్కి వస్తుంది. F7 వచ్చి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ రిటర్న్ వాల్యూ ఇది ఎక్కడి నుంచి కాల్ అయిందో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్తుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ డిజిట్స్కి వచ్చింది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 153 గ్రేటర్ దెన్ 0. ఎస్ కండిషన్ ట్రూ. సమ్లో 0 ఉంది. నెక్స్ట్ పవర్ కాబట్టి కంట్రోల్ ఇక్కడి నుంచి మళ్ళీ పవర్ ఫంక్షన్కి వస్తుంది. ఇక్కడ నుంచి కంట్రోల్ మళ్ళీ పవర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. F7 ఎస్ ఆ పవర్ అంతా క్యాలిక్యులేట్ అయ్యి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ రిజల్ట్ చూపిస్తా మీకు. 3 వచ్చింది కాబట్టి 27 ఉంటుంది. ఈ 27 అనే వాల్యూ మళ్ళీ అక్కడ రీప్లేస్ అవుతుంది. F7 ఇప్పుడు నాకు సమ్లో 27 ఉంటుంది. సమ్లో 27 ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పవర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ పవర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3,
ఇక్కడ m mod 10 అంటే 5 వస్తుంది, మళ్ళీ 5 3 అంటే 125 వస్తుంది. రిజల్ట్లోకి 125 వస్తుంది. ఆ రిజల్ట్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 125 ప్లస్ సమ్లో ఆల్రెడీ 27 ఉంది, ఈ రెండు యాడ్ అయ్యి సమ్లోకి 152 వస్తుంది. చూడండి ఫస్ట్ టైం రిజల్ట్లోకి ఫస్ట్ సెకండ్ థర్డ్ చూడండి రిజల్ట్లో వాల్యూ 125 ఉంటుంది. ఈ రిటర్న్ వాల్యూ వెళ్ళి మళ్ళీ ఆ ఫంక్షన్కి వెళ్తుంది, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్కి వెళ్తుంది. F7 చూడండి ఇప్పుడు ఇక మనకి సమ్లోకి వాల్యూ ఎంత వచ్చింది, సమ్లోకి వాల్యూ 152 వచ్చింది, 152 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ m వాల్యూ 1 గ్రేటర్ కండిషన్ ట్రూ, పవర్ ఆఫ్ 1 కామా నెంబర్ ఆఫ్ మళ్ళీ 1 సెకండ్ పవర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. 1 క్యూబ్ 1 ఇంటూ 1 ఇంటూ 1 సో 1 వస్తుంది. ఆ రిటర్న్ వాల్యూ 1 అనేది ఆ రిజల్ట్లోకి 1 వస్తుంది. ఆ రిజల్ట్ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సమ్లో 152 ఉంది, 152 ప్లస్ 1 సో సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 153 వస్తుంది. నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. 153 సో F7 ఎస్ చూడండి రిజల్ట్లోకి 1 వస్తుంది. సో రిజల్ట్లోకి 1 వస్తుంది. ఆ రిటర్న్ వాల్యూ అక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 153 వస్తుంది. 153 వస్తుంది, 153. నాకు m 0 గ్రేటర్ దెన్ 0 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సమ్లో ఉన్న వాల్యూ nలో ఉన్న వాల్యూ 153, nలో ఉన్న వాల్యూ 153. సో F7 ఎస్ కండిషన్ 2 కాబట్టి రిటర్న్ 1. నెక్స్ట్ మళ్ళీ వన్స్ అగైన్ ఈ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందంటే ఆ మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ అన్డిఫైన్డ్ సింబల్ అని ఉంది కదా, ఇప్పుడు నాకు ఆ రిటర్న్ వాల్యూ 1 అనేది ఐకి అసైన్ అవుతుంది. ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది 1 అనే వాల్యూ వచ్చి ఐకి అసైన్ అవుతుంది. F7 ఎస్ ఇప్పుడు నాకు ఐలో వాల్యూ ఎంత ఉంది 1. సో 1 డబుల్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఇది ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గివెన్ నెంబర్ 153 ఇస్ ఆర్మ్స్ట్రాంగ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే కంట్రోల్ మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుందో మెమరీ అంతా డీఅల్కేట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే F7 అన్డిఫైన్డ్ సింబల్ అన్డిఫైన్డ్ సింబల్ అన్డిఫైన్డ్ సింబల్ ఓకే రైట్. వన్ మోర్ థింగ్, సో మనం ఎప్పుడైనా రాసే కోడింగ్లో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ తక్కువగా ఉండాలి. ఒకసారి చూడండి ఇక్కడ ఐ అనేది డిక్లేర్ చేసి ఈ రిటర్న్ వాల్యూ అనేది ఐకి అసైన్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇది వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా, ఆ రిటర్న్ చేసేది 0 ఆర్ 1. మనకి ఇఫ్ ఆఫ్ 0 అంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఐకి అసైన్ చేసి మళ్ళీ అయితే కంపేర్ చేయకుండా డైరెక్ట్గా ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ ఫంక్షన్ని ఇక్కడ ఇఫ్లో కాల్ చేస్తాం అనుకోండి, ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడే రీప్లేస్ అవుతుంది. ఓకే ఇక్కడ సో ఐకి అసైన్ చేయకుండా సో ఐ రిమూవ్ చేసి ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ ఆఫ్ n. ఓకే మనకి ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ అవుతుంది, మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. 153 ఎంటర్ చేస్తాం అనుకోండి, కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ ఎక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిటర్న్ వాల్యూ 3 మళ్ళీ దగ్గర రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ పవర్ ఫంక్షన్ ఫస్ట్ టైం సెకండ్ టైం 3 టైమ్స్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫస్ట్ టైం 3 క్యూబ్, నెక్స్ట్ టైం 5 క్యూబ్, నెక్స్ట్ టైం 1 క్యూబ్ ఆ సమ్లోకి వస్తుంది. సమ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సమ్లో ఉన్న వాల్యూ 153 ఈజ్ ఈక్వల్ టు n ఎస్ రిటర్న్ 1.
ఈ 1 అనే వాల్యూ వచ్చి ఎక్కడ రీప్లేస్ అవుతుంది, ఇక్కడ రీప్లేస్ అవుతుంది. మనకి ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ, ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గివెన్ నెంబర్ %d ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే రైట్. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. చూడండి ఒకసారి ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. చూడండి ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నుంచి ఎంటర్ ఎన్ని నెంబర్ 153. చూడండి కంట్రోల్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నుంచి కిందకి వస్తుంది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ కిందకి వస్తుంది. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 times. సో రిటర్న్ వాల్యూ వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే సో ఎన్డీలోకి 3 వస్తుంది. ఇప్పుడు ఈ పవర్ ఫంక్షన్ కాల్ అవుతుంది, మళ్ళీ కిందకి వస్తుంది. రిజల్ట్లోకి 27, మళ్ళీ సెకండ్ టైం పవర్ ఫంక్షన్, నెక్స్ట్ థర్డ్ టైం. ఓకే నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కిందకి వచ్చేస్తుంది. నాకు సమ్లో వాల్యూ ఎంత ఉంది 153, ఎన్లో వాల్యూ 153. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ అన్నది ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ 1, ఈ రిటర్న్ వాల్యూ వెళ్ళి ఎస్ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది 1 కాబట్టి ఇఫ్ ఆఫ్ అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ మెయిన్ బయటకు వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం, 4 నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. మనకి ఎప్పుడు కూడా ఈ డబల్ ఈక్వల్ ఆపరేటర్ అనేది ఆల్ రిలేషనల్ లాజికల్ ఆపరేటర్ రిటర్న్స్ either 0 or 1. కండిషన్ ట్రూ అయితే రిటర్న్స్ 1 ఎల్స్ 0. నాకు సమ్ n 153 ఈజ్ ఈక్వల్ టు 153. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ. ట్రూ అయితే ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది, 1 రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. అంటే మనం ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సో రిటర్న్ సమ్ ఈజ్ ఈక్వల్ టు n అంటే సరిపోతుంది. అంటే ఇక్కడ 153 వచ్చింది అనుకోండి, 153 ఈజ్ ఈక్వల్ టు 153. ఎస్ కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ అయితే ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది, 1 రిటర్న్ చేస్తుంది. రిటర్న్ 1 అంటే 1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. రిటర్న్ 1 అంటే రిటర్న్ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది, రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఎస్ ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే ఒకసారి చూడండి. సో F7 153 చూడండి, కంట్రోల్ ఎక్కడి నుంచి ఎవరికి వస్తుంది, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ పవర్ ఫంక్షన్, ఫస్ట్ టైం, సెకండ్ టైం పవర్ ఫంక్షన్, నెక్స్ట్ థర్డ్ టైం. ఇప్పుడు చూడండి కండిషన్ ఫాల్స్ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు రిటర్న్ ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది, లేకపోతే 0 రిటర్న్ చేస్తుంది. ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేసి రిటర్న్ 1 అంటే ఈ రిటర్న్ వాల్యూ వెళ్ళి ఎక్కడ అసైన్ అవుతుంది మనకి, F7 alt F5. సో గివెన్ నెంబర్ 153 ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే ఇప్పుడు నేను రాంగ్ నెంబర్ ఇస్తున్నాను, కంట్రోల్ F7 152 ఇస్తున్నాను, 152. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3, సో 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 153 అంటే ఫస్ట్ 2 క్యూబ్ క్యాల్కులేట్ అవుతుంది. 1 2 అంటే రిజల్ట్ 150 అంటే 8 వస్తుంది. సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 8 ఫస్ట్ టైం. సెకండ్ టైం మళ్ళీ పవర్ 5 క్యూబ్. సో రిజల్ట్లోకి 125 వస్తుంది. సో సమ్లోకి 125 + 8
133. నెక్స్ట్ మళ్ళీ పవర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో 152. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3. 152 అని ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3. నెక్స్ట్ సమ్లోకి 8 వస్తుంది. ఇప్పుడు 125. నెక్స్ట్ 1 వస్తుంది. సో 3 times 1 రిటర్న్ అవుతుంది. ఇప్పుడు సమ్ కండిషన్ ఫాల్స్. ఇప్పుడు సమ్లో వాల్యూ ఎంత ఉంది? 133 + 1 134 = 152. కండిషన్ ఫాల్స్ కాబట్టి 0 రిటర్న్ అవుతుంది. ఇఫ్ ఆ రిటర్న్ వాల్యూ 0 కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో F7 ఎల్స్ పార్ట్ గివెన్ నెంబర్ 152 ఈజ్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్. ఫంక్షన్స్ ఎలా కాల్ అవుతాయి ఏంటి అనేది. ఓకే, సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ కోడ్ యూజబిలిటీ. ఓకే, వన్స్ ఒకసారి ఫంక్షన్ డెఫినేషన్ రాసామంటే దాన్ని మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఎక్కడ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కావాలంటే మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఒకసారి చూడండి, మరి మనం ఇప్పటివరకు యూజ్ చేసిన ఫంక్షన్స్. సో ప్రింట్ఎఫ్ అని రాశాను, స్కాన్ఎఫ్ ఇది ఫంక్షన్. ఒక ఫంక్షన్ రాయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఫంక్షన్ నేమ్ ఏంటి, నెక్స్ట్ పారామీటర్స్ ఏంటి, ఏం రిటర్న్ చేస్తుందంటే ముందు మనకు తెలియాలి. ప్రింట్ఎఫ్ యొక్క ఫంక్షన్ యొక్క పారామీటర్స్, ఫస్ట్ పారామీటర్ షుడ్ విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో ఉండాలని ఫస్ట్లో డిస్కస్ చేస్తాం ప్రింట్ఎఫ్ గురించి. ఓకే, ప్రింట్ఎఫ్ అనేది పారామీటర్స్, ఇది ఒక పారామీటర్. నెక్స్ట్ స్కాన్ఎఫ్ ఇది ఒక ఫంక్షన్, ఇది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, ఇది పారామీటర్, ఇది ఫస్ట్ పారామీటర్, ఇది సెకండ్ పారామీటర్. ఎవ్రీ పారామీటర్ షుడ్ బి సపరేటెడ్ విత్ కామాతో సపరేట్ చేయాలి. ఇక్కడ కూడా అందుకే కామాతో సపరేట్ చేస్తాం. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఫంక్షన్ కాలింగ్. చూడండి, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అని కాల్ చేస్తున్నాము, ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అని కాల్ చేస్తున్నాం, ఇది ఫంక్షన్ కాలింగ్. మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం ఫంక్షన్ నేమ్ చెప్పాలి, నెక్స్ట్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఆ టైప్ చెప్పాల్సిన అవసరం లేదు, టైప్తో మనకు సంబంధం లేదు. ఓకే, ఏ వాల్యూ అయితే పాస్ చేస్తున్నామో, ఏ వాల్యూకి ఇన్పుట్ అయితే పాస్ చేస్తున్నామో ఆ వాల్యూ చెప్పాలి. ఓకే, దిస్ ఈజ్ ఫంక్షన్ కాలింగ్. మీరు ఇప్పటికి ఐడెంటిఫై చేయాలి ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా చేస్తాం, ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, ఫంక్షన్ ఎలా కాల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మనకి ఎప్పుడు కూడా కంపైలేషన్ ప్రాసెస్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది. మనం ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ రాసాం కదా, ఫంక్షన్ డెఫినేషన్స్ అన్ని మెయిన్ కింద రాశాను నేను. ఇది మెయిన్ కిందే రాయాలని రూల్ ఏం లేదు, ఇవి మెయిన్ పైన కూడా రాసుకోవచ్చు. మెయిన్ పైన రాస్తే అప్పుడు డిక్లరేషన్ అనేది ఆప్షనల్, ఈ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఫంక్షన్ డెఫినేషన్ అనేది మెయిన్ పైన రాస్తామో అప్పుడు ఫంక్షన్ డిక్లరేషన్ ఈజ్ ఆప్షనల్. వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్, ఇన్ సి లాంగ్వేజ్ ద డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఈజ్ అన్ ఇంటీజర్. ఒకసారి చూడండి, మనకి ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షనే, స్కాన్ఎఫ్ అనేది ఒక ఫంక్షనే, ఇది ఇన్పుట్, ఇది పారామీటర్స్, ఇదో పారామీటర్, ఇదో పారామీటర్. ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది అంటే ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఇది ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. మనకి సి లాంగ్వేజ్లో ద డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఈజ్ అన్ ఇంటీజర్. అంటే నాకు ఒక దీని యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ఇంట్. సో ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ఇంట్. అంటే మనం ఇక్కడ రాసినా రాయకపోయినా బై డిఫాల్ట్గా ఇంట్ ఉంటుంది, ఒక్కొక్కసారి చూడండి, నేను ఇక్కడ ఇంటూ తీసేస్తాను. సో మనం రాసినా రాయిపోయినా అక్కడ ఇంటే ఉంటుంది. ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9 రన్ అవుతుంది. 153. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఒక ఫంక్షన్ రాయాలంటే ఫంక్షన్ డిక్లరేషన్ ఉండాలి, ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి. అయితే మనకి ఎప్పుడైతే ఫంక్షన్ డెఫినేషన్ అనేది మెయిన్ పైన రాస్తామో డిక్లరేషన్ అనేది ఆప్షనల్. బట్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అనేది ఇంటీజర్ అయితే డిక్లరేషన్ ఈజ్ ఆల్సో ఆప్షనల్.
అంటే ఇప్పుడు నేను ఇవన్నీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇవి డిక్లేర్ చేసినా చేయకపోయినా కూడా కోడ్ రన్ అవుతుంది. Alt F9, yes, Control F9, enter any number 153, Alt F5. ఇది ఇంటీజర్ కాబట్టి వర్క్ అవుతుంది. అలా కాకుండా ఇంటీజర్ కాకుండా వేరే టైప్స్ ఉన్నాయి, ఫ్లోట్, డబల్, లేకపోతే స్ట్రింగ్, లేకపోతే క్యారెక్టర్ అరే, లేకపోతే వైడ్. ఓకే, ఇక్కడ చూడండి మనకి మెయిన్ ఫంక్షన్లో మనం స్టార్టింగ్లో చెప్పాం ఇది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, ఇవి పారామీటర్స్, ఇది రిటర్న్ టైప్. అంటే ఏమి రిటర్న్ చేయకపోతే రిటర్న్ టైప్ ఏంటి, వైడ్ ఉంటుంది. ఓకే, అయితే మనం ఇక్కడ ఒకవేళ మనం ఇదే ప్రోగ్రాంలో నేను వైడ్ తీసేసాను, ఇది కూడా వ్యాలిడే, ఈ కోడ్ ఇది కూడా వ్యాలిడ్, కోడ్ రన్ అవుతుంది. అది ఒకసారి చూడండి, మనం ఏమి రాయలేదంటే ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఏమున్నట్టు డిఫాల్ట్ ఇంట్ ఉంటుంది. ఓకే, వన్ మోర్ థింగ్, ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్, ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ఇంటీజర్. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ రిటర్న్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్గా ఇంటి వాల్యూ రిటర్న్ చేయాలి. ఒకవేళ మనం ఇంటి వాల్యూ రిటర్న్ చేయకపోయినా కోడ్ రన్ అవుతుంది, బట్ విల్ గెట్ ఎన్ వార్నింగ్, ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఒకసారి కోడ్ రన్ చేయండి, Alt F9, చూడండి ఇక్కడ వార్నింగ్ వచ్చింది. ఏంటి, ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ. అంటే ఒక రిటర్న్ టైప్ అదర్ దాన్ వైడ్ ఉంటే దిస్ ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ. మనం ఆ వాల్యూ రిటర్న్ చేయకపోయినా కూడా మనకి వార్నింగ్ వస్తుంది, కానీ ఎర్రర్ ఏం రాదు, కోడ్ రన్ అవుతుంది. Alt F9, Control F9, 153, Alt F5. సో కోడ్ రన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క సమ్టైమ్స్ ఇంట్ మెయిన్ అని రాసి లాస్ట్లో రిటర్న్ 0 అని ఇస్తారు. కొన్ని ఓఎస్ఎస్లో, కొన్ని ఆపరేటింగ్ సిస్టంలో రిటర్న్ 0 అని ఇస్తారు. ఆల్ ఆర్ సేమ్. ఇప్పుడు నేను కోడ్ రన్ చేసినా వర్క్ అవుతుంది. Alt F9, yes, Control F9, 153, Alt F5. సో గివెన్ నెంబర్ 153 ఈజ్ అన్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, ఒక ఫంక్షన్ ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకే, కొన్ని ఓఎస్లో మాత్రం ఇంట్ మెయిన్ రిటర్న్ 0 ఉంటుంది. ఓకే, ఇది ఫంక్షన్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మెయిన్ అనే ఫంక్షన్ నేమ్ నో పారామీటర్స్ ఏం పాస్ చేయకపోతే అక్కడ ఎంటీ ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నాకు CLR SCR అని రాశాను, ఇది ఒక ఫంక్షన్ నేమ్, ఇక్కడ నో పారామీటర్స్. మనం ఎప్పుడైనా ఒక ఫంక్షన్తో వర్క్ చేస్తున్నామంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఆ పారామీటర్స్ ఏంటి, ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనేది మనకు తెలియాలి.